ఒకసారి చూసినవన్నీ వస్తాయని ఆశిస్తున్నావు, ఆశలలో పడిపోయి నన్ను చంపకు. చూసినవన్నీ వస్తాయని ఆశిస్తున్నావు, ఆశలలో పడిపోయి నన్ను చంపకు. ఈ దేహం ఉన్నంత వరకు నీ సోగాసే, ఈ దేహం పడిపోతే ఎక్కడ వెళతావు. ఈ దేహం ఉన్నంత వరకు నీ సోగసే, ఈ దేహం పడిపోతే ఎక్కడ వెళతావు. నా ప్రాణమా ఆగుమా, నా ప్రాణమా ఆలోచించుమా. నా ప్రాణమా ఒకసారి ఆగుమా, సంయమా వినుమా. థ్యాంక్ యూ వన్ ఆల్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోండి అందరూ. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, పెద్దవాళ్ళు కూడా కొంచెం అటు ఇటు తిరుగుతున్నారు. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ఆశపడుతున్నాను. మరి అక్కడ ఉంటున్నటువంటి పెద్దలైనటువంటి వాళ్ళు కూడా ఎక్కడ నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టండి. దయచేసి తిరగదు. మనం చాలా డిసిప్లిన్డ్గా క్రమశిక్షణతో ఉండాలని నేను కోరుచున్నాను. దయచేసి ఎవరు కూడా మరి అజాగ్రత్తగా ఉండొద్దని నేను ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ అనంతపురం పట్టణంలో మరి ముఖ్యంగా మోసెస్ పాల్ గారి సహవాసంలో ఈ క్రిస్మస్ ఫంక్షన్లో ఈరోజు దేవునికి వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి దేవుని మహిమ చెల్లిస్తున్నాను. అలాగనే మోసెస్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు, వారి సంఘానికి వందనాలు. అలాగే ఈరోజు విచ్చేసినటువంటి అనేక మంది దైవ సేవకులు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు మరి తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం క్లుప్తంగా కొద్ది నిమిషాలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను ఎక్కువ సమయము తీసుకొని కానీ ఇంతవరకు మీరు ఈ క్రిస్మస్ స్టోరీ అంతా కూడా చాలా చూశారు డ్రామా రూపంలో. కనుక మీరు శ్రద్ధగా కొన్ని మాటలు వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మాటలు వినండి. చాలామంది ఏమంటుంటారంటే దసరా ఎవరి పండుగ అనంటే హిందువుల పండుగ అనంట. మరి రంజాన్ ఎవరి పండుగ అనంటే అది ముస్లింల పండుగ అనంట. అలాగే నీ క్రిస్మస్ ఎవరి పండుగ అనంటే వెంటనే ఇది క్రైస్తవుల పండుగ అంట. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, దసరా హైందవుల పండుగ, సోదరుల పండుగ అయ్యొచ్చు. రంజాన్ అనేటువంటిది ముస్లింల యొక్క పండుగ అవ్వచ్చు, కానీ క్రిస్మస్ మాత్రం అందరి పండుగ. ఎందుకనంటే క్రీస్తు దేవుని యొక్క వాక్యమును మనం చూడగలిగితే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ఒక జాతికి, ఒక తెగకి, ఒక ప్రత్యేకమైనటువంటి కులానికి చెందినటువంటి వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. కేవలం ఒక జాతిని ఉద్ధరించి, ఒక జాతిని రక్షించడానికి రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎవరి కొరకంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి కొరకు ఈ యేసు ప్రభు లోకానికి వచ్చారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యేసుక్రీస్తు ప్రభుని చాలా మంది ఎరగలేని స్థితిలో ఉంటున్నారు. ఎందుకు యేసు ప్రభుని ఎరగలేకపోతున్నారు అనే విషయానికి నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏమంటే నేను విన్నటువంటి ఒకటి రెండు ఉదాహరణలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. తర్వాత నేను దేవుని వాక్యంలో నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఏంటంటే చాలామంది అంటే బైబిల్ కాలేజీలో మేము బోధిస్తున్నప్పుడు ఈ విషయాన్ని చెబుతుంటాం. జనరల్గా చాలా జాగ్రత్తగానండి. మానవుడు ఎలాంటి వాడంటే పరిమితులు కలిగినటువంటి వాడు. మానవునికి కొంత పరిమితి ఉంది, లేక ఒక పరిధి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కొంతవరకే చూడగలను, నేను కొంతవరకే వినగలను,
లేకపోతే నేను కొంతవరకే నేను నేను పాట పాడగలను, లేదా నేను కొంతవరకే కష్టపడి పని చేయగలను, నేను కొంతవరకే నేను ప్రయాసపడగలను, నేను కొంతవరకే నేను అనేకమైన విషయాలని గ్రహించగలను, కానీ నేను సంపూర్ణంగా ఏమీ చేయలేను. కారణం ఏంటంటే మానవుడు పరిధి కలిగినటువంటి వాడు, కొంత పరిమితి కలిగినటువంటి వాడు కదా. అందుకని దేవుణ్ణి కనుక మనం తీసుకుంటే దేవుడు అనంతమైనటువంటి వాడు, అంటే పరిమితులు లేనటువంటి వాడు. అయితే మానవుని యొక్క ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే మానవుడు అనేకమైన వేల సంవత్సరాలుగా ఈ పరిమితి కలిగినటువంటి మానవుడు పరిమితి లేనటువంటి పరిధులు లేనటువంటి అనంతమైనటువంటి దేవుణ్ణి చేరడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పాత నిబంధన ఏం చెప్తుందంటే, ఇదిగో దేవుణ్ణి వెతకండి, మీరు ఆయన దొరుకు సమయం ముందు దేవుణ్ణి వెతకండి అంటుంది. కానీ క్రొత్త నిబంధన ఏం చెప్పిందనంటే, మీరు వెతకాల్సిన పని లేదు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడే ఈ భూలోకంలోనికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని పాత నిబంధన అంతా మా దేవుణ్ణి వెతకమంటుంటే, క్రొత్త నిబంధన నువ్వు వెతకాల్సిన పని లేదు, నిన్నే వెతుకుంటూ యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. అయితే ప్రేమను గమనించండి, ఇది ఎలాంటిదనంటే, ఉదాహరణకి దేవుడు అనంతమైన వాడు, మానవుడు పరిధులు కలిగినటువంటి వాడు. పరిధులు కలిగినటువంటి మానవుడు అనంతమైనటువంటి దేవుణ్ణి ఎరుగుట అనేటువంటిది అసాధ్యం. చాలా జాగ్రత్తమేనండి. నా చిన్ని మనసుతో నేను చాలా పెద్ద కంప్యూటర్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, విశ్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే విశ్వంలో కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మానవుడు 1-2 నక్షత్రాల గురించి తెలుసుకోవడానికే మరి కింద మీద పడి పల్టీలు కొడుతున్నాడు. కానీ విశ్వంలో ఉన్నటువంటి కోటాను కోట్ల బిలియన్స్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు ఉన్నాయి. వాటిని మానవుడు ఏ విధంగా తెలుసుకోగలడు? ఎందుకంటే వాడు తెలుసుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే మానవునికి పరిమితి ఉందన్నమాట. అందుకని మానవుడు ఏం చేస్తున్నాడంటే, చాలా మంది మన దేశంలో, ఎస్పెషల్లీ భారతదేశంలో చాలా మంది తపస్సులు మరి రకరకాలైనటువంటి పూజలు పునస్కారాలు చేయడానికి గల కారణం ఏంటంటే మానవుడు దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మానవుడు దేవుణ్ణి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేవుణ్ణి సంపూర్ణంగా గ్రహించి దేవుణ్ణి అందుకొని దేవుళ్లాగా బ్రతకడానికి ఎంతో తాపత్రయపడుతున్నాడు మానవుడు. అందుకని ఇది ఎలాంటిదంటే ప్రేమను గమనించండి, పరిమితి కలిగినటువంటి మానవుడు అనంతమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేసేది ఎలా ఉంటుందంటే, దేవునికి మానవునికి అగాధమైనటువంటి అనంతమైనటువంటి అగాధం అనేది ఉన్నది. ఈ అనంతమైనటువంటి అగాధాన్ని మానవుడు దాటలేని పరిస్థితిలో ఉన్నాడు. ఉదాహరణ చూడండి, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక ఒడ్డు ఉందనుకోండి, ఆ కిలోమీటర్ అంతా నది ప్రవహిస్తుంటుంటే ఇక్కడ నుంచి నేను ఆ నదిని దాటాలంటే నాకు చాలా కష్టం. అంటే మామూలుగా నేను ఇక్కడ కాలు పెట్టాలంటే అది నాకు చాలా కష్టం, నేను దాటలేదు. అందుకని చాలా జాగ్రత్తమేనండి, మానవుడు దేవుణ్ణి వెతకడానికి చేసేటువంటి ప్రయత్నమే మతము. ఈ రోజున మతాలు ఎలా పుట్టుకొచ్చాయంటే మానవుడు దేవుణ్ణి వెతుకుతున్నాడు. అందుకని ఇక్కడ గమనించండి, మానవుడు దేవుణ్ణి వెతికేటువంటిది మతం, కానీ దేవుడు మానవుణ్ణి వెతికి మానవునికి దొరికేటువంటిది అది మార్గమై ఉన్నది. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కనుక పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చింది దేని కొరకంటే ఆయన మానవుణ్ణి వెతికి రక్షణ కొరకు వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువులో ఉండేటువంటి 2 అద్భుతమైనటువంటి గుణగణాలని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేయాలనుకుంటాను. ఒకటి, ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. రెండవది ఏంటంటే అంత మాత్రం కాదు, ఆయన ఇమ్మానుయేలు అనేటువంటి పేరుతో పిలువబడ్డాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈయన ఎందుకు యేసు అంటే తన ప్రజలను వారి పాపములలో నుండి ఆయనే రక్షించువాడు. అనగా మానవుడు ఎందుకు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడంటే దేవునికి మానవునికి మధ్యలో అనేకమైనటువంటి మానవుని పాపాలు అడ్డంగా నిలబడ్డాయి. అందుకని మానవుడు దేవుణ్ణి ఎరగడానికి పాపం అడ్డొస్తుంది. అందుకని దేవుడు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి మానవుణ్ణి తన పాపము నుండి విమోచించి తనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. అది యేసు ప్రభు యొక్క రాకడలో ఉన్న ఉద్దేశం. అనగా నీ పాపంలో నువ్వు నశించిపోకుండా, నీ పాపం నుంచి నిన్ను విమోచించి నీకు తోడుగా ఉండి నీ జీవితాంతం, నీ మరణ పర్యంతరం నీకు సహాయం చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ యేసు ప్రభు ఎలాంటి వాడంటే ఒక్కసారి కనుక నీ చెయ్యి పట్టుకుంటే, మీ భాష చూడండి, ఒక్కసారి ఈ యేసు ప్రభు కంగారు పడుతుంది,
ఈ యేసుక్రీస్తు ప్రభు నువ్వు ప్రభా నేను పాపినని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే, ప్రభా నేను చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను, చాలా తపస్సులు చేశాను, చాలా ప్రయత్నాలు చేశాను, కానీ నిన్ను కనుగోవాలనుకున్నాను, నేను కనుగొనలేకపోతున్నాను, నిన్ను చేరాలనుకుంటున్నాను, నేను చేరలేకపోతున్నాను, ఎంత చేసినా నా హృదయంలో ఒక ఖాళీ ఉంది, అశాంతి ఉంది, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నానని నువ్వు తలస్తే ఈ యేసు వద్ద కనుక వచ్చి ఆయనను అర్జించగలిగితే, యేసయ్య నీ చెయ్యి ఒక్కసారి పట్టుకుంటే ఎంతవరకు పట్టుకుంటాడో తెలుసా? యుగ యుగాలు నిన్ను పట్టుకుని ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఒక్కసారి చూడండి, భార్య భర్తలైనటువంటి వారు పెళ్లి సమయంలో చేతులు కలుపుకుంటారు కదా, మళ్ళీ పాస్ వచ్చి పెళ్లి చేస్తున్నారు చేతులు విడబడ్డారంటారు. లేకపోతే మరణించినప్పుడు భార్య భర్తలు విడిపోతారు, భర్త పోతే భార్య వెంట రాదు, భార్య పోతే భర్త వెంట వస్తాడా? రాదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, భార్య చనిపోయినప్పుడు లేదా భర్త చనిపోయినప్పుడు భార్య చాలా ఏడుస్తుంటారు. ఎలా ఏడుస్తుంటారంటే, మీరు నన్ను ఏమనుకోవద్దు, అంటే మీ ఊర్లో కాదు మా ఊర్లో కూడా చాలా మంది ఏడుస్తుంటారు. నాయనా పోయావా నాయన, నువ్వు ఉంటే బాగుండేది నాయన అని. ఇంకా కొంతమంది ఇంకెంత యాక్షన్ చేస్తారంటే, నన్ను కూడా మా ఆయనతో పాటు పాతి పెట్టేయండి అని అంటారు. ఒకవేళ నిజంగానే చేసి, అరే పనుల పనికి పెట్టి తయారు చేయరా, ఈవెన్ కూడా తీసుకెళ్ళి ఆయనతో పాటు పాతి పెట్టేద్దామన్నారు అనుకోండి, ఆ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఎవరు అంటే మరి ఇంత ఏడ్చింది ఏంటి, దేనికి? మానవుడి యొక్క ప్రేమ తాత్కాలికమైనది. మానవుని ప్రేమకి పరిధులు ఉన్నాయి. మానవుని ప్రేమ అంతా కూడా కొంచెం మాత్రమే మానవుడు చూపించగలడు. కానీ దైవ ప్రేమ ఎలాంటిదంటే, ఒక్కసారి యేసయ్య నీ చెయ్యి పట్టుకుంటే నిన్ను యుగ యుగాలు విడిచిపెట్టడు. యుగ యుగాలు ఆయనతో, ఆయన నీతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించాలి. అందుకే మనం దేవునికి వాక్యంలో చూడగలిగితే నేను చదవక్కర్లేదు, 103వ కీర్తనలో ఏముందనంటే, ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. అందుకని మన హైందవ సాంప్రదాయం అంటారు, స్త్రీ గడప వరకు, కుండ కాటి వరకు, ఆ తర్వాత నీ ఒక్కడివే వెళ్ళాల్సి వస్తుంది. స్త్రీ ఎంతవరకు వస్తుంది? ఏమండి, గడప దాకా రావాలి స్త్రీ. కుండ, నీళ్ళ కుండ తీసుకెళ్లి పగలు కొడతారు, ఆ కుండ కాటి దాకా వెళ్తుంది. ఆ తర్వాత నువ్వు ఒక్కడివే వెళ్ళిపోవాలి, నీ వెంట ఎవరు రా. కానీ యేసయ్య అంటున్నాడు, అక్కడ చక్కటి మాట రాయబడింది, సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించున్నాడు. సమాధి లోపలికి వచ్చేది నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ కొడుకు కూతురు కాదు, ఈ యేసుక్రీస్తు ప్రభు సమాధి లోపలికి వచ్చి ఆయన నిన్ను లేవనెత్తి నీతో యుగ యుగాలు జీవించబోతున్నాడు. యేసు ప్రభు లోకంలోకి వచ్చింది దేని కొరకంటే, మనల్ని యుగ యుగాలు తనతో పాటు సహవాసంగా ఉంచడానికి, మనల్ని సంతోషదాయకంగా ఉంచడానికి, మనల్ని ఆయన కోరుకున్న దేని కొరకంటే, మన గొప్పతనాన్ని చూసి కాదు. మనం లేకపోతే ఆయనకి పాపం లోన్లీగా ఒంటరిగా ఉంటాడు, ఆయనకి దిక్కుమొక్కు లేదు అనుకోవడం కొరకు కాదు. ఆయన నీ క్షేమం కొరకు, మనందరి క్షేమం కొరకు యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుంచి మనల్ని లేవనెత్తగలిగినటువంటి వాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ 2000 సంవత్సరాల క్రితం వచ్చింది దేని కొరకంటే, మన పాపముల నుండి మనల్ని విమోచించడానికి. ప్రియమైన దేవుని బిడ్డారా, నీ పాపము నుంచి విమోచించబడాలనే ఆశ నీకున్నదా? నీ పాపము నుండి బయటికి రావాలనేటువంటి ఆశ నీకున్నదా? అందుకని పాపములో చాలా మంది జీవిస్తున్నారు, పాపములో సతమతమైపోతున్నారు, అనేకమైనటువంటి మరి రకరకాల జబ్బులకు గురైపోయి పాపములోనే నశించి నరకాగ్నికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. యేసుక్రీస్తు అంటున్నాడు, పాపము నుండి రక్షించుటకు ఈయన సమర్థత కలిగిన వాడు. ప్రపంచంలో ఏ దేవుళ్ళు దేవతలను పడేటువంటి వాళ్ళు కూడా ఇలాంటి వాగ్దానం చేయలేదు. నీ పాపము నుండి రక్షించేవాడను నేను తప్ప వేరొక దేవుడు నీకు లేదు. అందుకని అంటాడు, నేనే మార్గమును అంటే అర్థం ఏంటి తెలుసా? వేరొక మార్గం లేదనమాట. నేనే సత్యాన్ని అంటే అర్థం ఏంటి తెలుసా? వేరొక సత్యం లేదనమాట. నేనే జీవాన్ని అంటే వేరొక జీవం నీకు లేదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది మొట్టమొదటిగా మన పాపముల నుండి మనల్ని విమోచించడానికి. అయితే ఈ సత్యాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, ఈ సత్యాన్ని కనుక మనకు అర్థమైతే, నిజముగా ఈ లోకములో మనం సుఖంగా జీవించడం మాత్రమే కాదు, మనం యుగ యుగాలు యేసుక్రీస్తునందు పరలోక రాజ్యములో మనము సుఖముగా సంతోషముగా మనము జీవించగలం. అయితే దీనికి కండిషన్ ఏంటంటే, ఈ లోకములో నీవు నేను మనము పాపులమని యేసునందుకు వచ్చి మన పాపాన్ని మనం ఒప్పుకొని మన పాపాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడితే చాలు, యేసుక్రీస్తు ప్రభు మన పాపము నుండి మనల్ని విమోచించగలడు. అయితే ఇప్పుడు గమనించండి, మానవుడు ఎందుకు తన పాపము నుండి విమోచించబడలేకపోతున్నాడు? మానవుడు ఎందుకు తన పాపము నుండి బయటికి రాలేకపోతున్నాడు? దానికి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 18వ వచనం నుండి 33వ వచనం వరకు మనం చూడగలిగితే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. కానీ
అక్కడ ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అక్కడ ఏమంటున్నాడంటే, రోమిలకు రాసినటువంటి పత్రిక మనం 1వ అధ్యాయం 18వ వచనం నుండి అక్కడ ఏం చెప్తున్నాడంటే, అక్కడ మొట్టమొదటిగా మానవుడు చేసినటువంటి తప్పేంటి? సృష్టికర్తకు ప్రతిగా మానవుడు సృష్టమును పూజించి సేవించాడు. చాలా జాగ్రత్తగా, మొట్టమొదటి తప్పు, మానవుడు చేసిన మొదటి తప్పు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించాడు. అంటే చాలా జాగ్రత్తగా, అంటే సృష్టికర్తని ఆరాధించేవాళ్ళు సృష్టికర్తని ఆరాధించడానికి బదులుగా సృష్టమును పూజించడం ఆరంభించాడు. చూడండి, సృష్టమును పూజిస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బాటిల్ని పట్టుకొని ఈ బాటిల్ని దేవుడు అన్నాను అనుకోండి, నాకు ఎలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట? నా ఆలోచన అంతా కూడా బాటిల్ లాగా నేను ఆలోచిస్తుంటాను. ఎందుకంటే ఈ బాటిల్ నాతో మాట్లాడదు, ఈ బాటిల్ నాకు ఏమి వివరించలేదు, నాకు ఏ విధంగా సహాయం చేయలేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ పాస్ గారు ఉన్నారు, లేదా తమ్ముడు ఉన్నాడు, నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బాధను నేను చెప్పుకోగలిగితే నాకు సహాయం చేయగలడు. మాట్లాడే దేవుణ్ణి నమ్ముకొనకుండా మాట్లాడినటువంటి వస్తువులు నమ్ముకున్నారు, అందుకే మానవుడు బయటికి రాలేకపోతున్నాడు. ఇంకొకటి ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఆకారము గలవాటిని మానవుడు నమ్ముకున్నాడు, దేవునికి ఆకారం లేదు, ఆకారము లేని దేవుణ్ణి నమ్ముకోలేకపోతున్నాడు. ఆకారము కలిగిన వాటిని నమ్ముకుంటున్నాడు, ఆకారము లేనటువంటి ఈ దేవుణ్ణి నమ్ముకోలేకపోతున్నాడు. మరొకటి ఏంటంటే, కనబడేటువంటి వాటిని చూసి నమ్ముతున్నాడు, కనబడిన దేవుణ్ణి నమ్మడం లేదు. ఒక మాట చెప్పనేమిటి ప్రేమ, కనబడేటువంటి వాటిని చూసి నువ్వు నమ్ముతున్నావా? కనబడేటువంటి దేవుణ్ణి నమ్మలేకపోతున్నావా? ఒకవేళ కనబడేటువంటి వాటిని నమ్మితే, ఆకారం కలిగినటువంటి వాటిని దేవుడని నువ్వు పూజించగలిగితే ఏం జరగబోతుందనంటే ప్రేమ, ఒక దినమందు మనకు కనబడేటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమైపోతుంది తెలుసా? బైబిల్ గ్రంథం చెప్తుంది, కనబడేటువంటి సూర్యుడు ఎరుపెక్కబోతున్నాడు, కనబడేటువంటి చంద్రుడు ఎరుపెక్కబోతున్నాడు, కనబడే సూర్యుడు నలుపెక్కబోతున్నాడు. తెలుసా మీకు ఈ విషయం? నేను 1997వ సంవత్సరం అనుకుంటాను, 96-97వ సంవత్సరంలో ఒక ఆర్టికల్ చూశాను. ఏమంటే శాస్త్రవేత్తలు, నేను ఫిజిక్స్ లెక్చరర్, అందుకే నేను ఆర్టికల్ నా దగ్గర కట్ చేసి పెట్టుకున్నాను. నేను చాలా మంది శాస్త్రవేత్తలు ఏం కనుక్కున్నారంటే, చంద్రమండలం మీద ఏమంటే బి నెగటివ్ అనేటువంటి ఒక రకమైనటువంటి రక్తానికి సూచనగా ఉండేటువంటి ఒక ద్రవము చంద్రుడిలో ప్రవహిస్తున్నట్లు మరి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, చంద్రుడు ఎరుపెక్కబోతున్నాడు, సూర్యుడు నలుపెక్కబోతున్నాడు, అందుకని ఆకాశమందుల శక్తులు కదిలించబడబోతున్నాయి, కనబడేటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు రాలిపోబోతున్నాయి, కనబడేటువంటి భూమి అది గతి లేకుండా గతించిపోబోతుంది, కనబడేటువంటివన్నీ కూడా నశించిపోతున్నాయి. కానీ కనబడినటువంటి దేవుడు శాశ్వతమైనటువంటి వాడు. అందుకే పౌరుడు ఒక మాట అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇదిగో అదృశ్యమైనవి నిత్యమైనటువంటివి, దృశ్యమైనటువంటివి అనిత్యమైనటువంటివి. అర్థమవుతుందా? మనకు కనబడేవన్నీ కూడా నశించిపోతాయి, కనబడేటువంటి బిల్డింగ్లు కూలిపోతాయి తెలుసా మీకు, కనబడేటువంటి చెట్లు చేమలు పోతాయి, కనబడేటువంటి ప్రతిదీ అశాశ్వతమైనది. కనబడినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు, ఆయన నిత్యమైనటువంటి వాడు. హల్లెలూయా. సృష్టిని చూడల్లో అది ఎంతో బాగుంది, ఎవరు చేసిరి అది ఎలా కలిగెను. సృష్టిని చూడల్లో అది ఎంతో బాగుంది, ఎవరు చేసిరి అది ఎలా కలిగెను. చిత్రం 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 ఎంతో చిత్రము, అది ఎంతో విచిత్రం. చిత్రం 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 ఎంతో చిత్రము, అది ఎంతో విచిత్రం. బైబిల్ చదువన్నో నీ బాధలు తీరన్నో, బైబిల్ చదువన్నో నీ బాధలు తీరన్నో. సత్యదేవుడు నిత్యదేవుడు ఏ పాపం మెరుగని యేసుదేవుడు, ఎవరు చేసిరి అది ఎలా కలిగెను, ఎవరు చేసిరి అది ఎలా కలిగెను. చిత్రం 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 ఎంతో చిత్రము, అది ఎంతో విచిత్రం. చిత్రం 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 ఎంతో చిత్రము, అది ఎంతో విచిత్రం. పామును చూడన్నో మాకు పురుగును చూడన్నో, పామును చూడన్నో మాకు పురుగును చూడన్నో. సూర్యుని చూడు, చంద్రుని చూడు, మనిషిని చూడు, పుట్టను చూడు, చెట్టును చూడు, ఎవరు చేసిరి అది ఎలా కలిగెను, ఎవరు చేసిరి అది ఎలా కలిగెను. చిత్రం 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 ఎంతో చిత్రము, అది ఎంతో విచిత్రం. చిత్రం 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 ఎంతో చిత్రము, అది ఎంతో విచిత్రం. హల్లెలూయా.
అందుకే మానవుడు ఏం చేశాడంటే సృష్టికర్తను ప్రక్కన పెట్టి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించడం నేర్చుకున్నాడు. ప్రేమల దేవుని బిడ్డ గమనించా, ఈ రాత్రికాల సమయంలో నీవు కనబడేటువంటిదంతా ఆకారం ఉన్నవన్నీ, ఆకారమును కలిగి రూపాన్ని కలిగినటువంటివి కనబడేటువంటివన్నీ ఒక దినమందు నశించిపోబోతున్నాయి. సైన్స్ కూడా దీనికి వంతు పలుకుతుంది. ఏమిటో తెలుసా? కొన్ని నక్షత్రాలు ఇవి తమ కక్ష నుంచి బయటకు వచ్చి తిరుగుతున్నాయి. ఏదో ఒక దినమందు ఈ నక్షత్రాలన్నీ ఢీకొనబోతున్నాయి. అప్పుడు విశ్వమంతా కూడా కంప్లీట్ గా నాశనం చేయబడబోతుంది. కారణం ఏంటంటే కనబడే ప్రతిదీ నశింపబోతుంది. అందుకని సత్యాన్ని ఏం చేశారంటే వీరు దేన్ని మార్చారంటే దేవుణ్ణే మార్చేశారు. వీరు సృష్టికర్తకు ప్రతిగా వారు సృష్టిని పూజించడం నేర్చుకున్నారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే నువ్వు సృష్టికర్తనే మార్చావా? అందుకే దేవుడు అంటున్నాడు, నీవు సృష్టికర్తను మార్చినందుకు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ హృదయము అవివేక హృదయం అయిపోయింది. అందుకే మానవుడు ఎలా మారిపోయాడంటే వాడి హృదయం అంతా అంధకారమయమైపోయింది, చీకటిమయమైపోయింది. ఎవరైతే సృష్టికర్తకు బదులుగా సృష్టికర్తను సృష్టముగా మార్చి సేవిస్తుంటాడో వాడి హృదయం అంధకారమైనటువంటి హృదయం. వాడు గుడ్డివాడు, వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. అంత మాత్రం కాదు, మానవుడు చేసిన రెండవ తప్పిదం ప్రియరా, రెండవది ఏంటంటే వారు సత్యమును అసత్యమునకు మార్చారు. సత్యాన్ని అసత్యానికి మార్చారు. సత్యం ఏం చెబుతుందో చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. కోపర్నికస్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఏం చేశాడంటే ఆయన 16వ శతాబ్దంలో పోపుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇదిగో సూర్యుడు కేంద్రంగా ఉన్నాడు, మిగతా గ్రహాలన్నీ ఆ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పాడు. అంతవరకు 16వ శతాబ్దం వరకు మానవులందరూ నమ్మింది ఏంటో తెలుసా? మానవులందరూ నమ్మింది ఏంటంటే భూమి కేంద్రంగా ఉంది, సూర్యుడు ఈ నక్షత్రాలన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయి అన్నాడు. ఈ కోపర్నికస్ సత్యం చెప్పాడు, లేదయ్యా సూర్యుడి కేంద్రంగా ఉన్నాడు, మిగతా గ్రహాలు చుట్టూ తిరుగుతున్నాయంటే కోపర్నికస్ ఏం చేశారు తెలుసా? కోపర్నికస్ ని పట్టుకొని అలనాటి పోపులు ఉరితీసి చంపారు. అందుకని గమనించండి. అయితే కోపర్నికస్ చనిపోయిన తర్వాత ఒక 50 లేక 100 సంవత్సరాలకి ప్రపంచం అంతా తెలుసుకుంది ఏంటంటే కోపర్నికస్ ఏ సత్యాన్ని అయితే చెప్పాడో, కోపర్నికస్ అనేటువంటి ఆ శాస్త్రజ్ఞుడు చెప్పిన సత్యం కరెక్ట్ అని తెలుసుకొని అందరూ కూడా నాలుగు ఖర్చుకున్నారు. ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట? నీవు సత్యము చెప్పే వ్యక్తిని చంపొచ్చు కానీ నీవు సత్యాన్ని చంపలేవు. హల్లెలూయా. నీవు సత్యము చెప్పేటువంటి నాలాంటి బోధకులను చంపొచ్చు, నాలాంటి వారిని నరకొచ్చు, నాలాంటి వారిని తగలబెట్టొచ్చు, సత్యమును బోధించేటువంటి వ్యక్తులను చంపొచ్చు కానీ నీవు సత్యాన్ని చంపలేవు. అందుకే యేసులో ఉన్నాడు, నేనే సత్యమును, నన్ను చంపి సమాధి చేసిన తిరిగి 3వ దినమున తిరిగి లేవబోతున్నాను. సత్యానికి చావు లేదు. ఆమేన్. సత్యానికి చావు లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సత్యమును అసత్యమునకు మార్చినారు. అందువల్ల దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు కూడా సామాన్యుడు కాదు, ఊరుకోవట్లేదు. సత్యమును అసత్యమునకు మార్చినందుకు దేవుడు వీరిని ఏం చేశాడంటే దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారు. ఆ అపవిత్రమైనటువంటి జీవితానికి అప్పగించారు. ఎంత అపవిత్రత అంటే అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు మీరు. అందుకే మీరు గమనించినట్టుగా అసత్యములో బ్రతికేవాడు అనేకమైన అపవిత్రమైన కార్యాలు చేస్తారు. 3వది ఏంటంటే ప్రేరణ, ఈ మాట చెప్పిన ముగిస్తాను. 3వది ఏంటంటే మనుషుడు ఏం చేశాడంటే వాడు తన స్వభావాన్ని మార్చేసుకున్నాడు మానవుడు. అందుకని చూడండి, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం, మగవాళ్ళని పెళ్లి చేసుకోవడం అంటే స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి అస్వాభావికమైన ధర్మం కలిగి జీవిస్తున్నారు. అనగా మానవుడు చేసిన 3వ తప్పిదం ఏంటంటే తన స్వభావాన్ని మార్చుకున్నాడు. అందుకని తన స్వభావాన్ని మార్చుకున్నందుకు దేవుడు వారిని ఏం చేశాడు తెలుసా? వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, అందుకని మానవుడు 3 తప్పిదాలు చేశారు, దేవుడు వారికి 3 శిక్షలు పంపించాడు. మానవుడు చేసిన మొదటి తప్పిదం, సృష్టికర్తకు బదులుగా వారు సృష్టిని పూజించారు, వాళ్ళు దేవుణ్ణే మార్చారు. వాళ్ళు దేవుణ్ణి మార్చినందుకు దేవుడు వారిని అంధకారమైన మనస్సు లేకపోతే అజ్ఞానులుగా చేశాడు వారు. రెండవది, వారు ఏం చేశారంటే సత్యాన్ని అసత్యానికి మార్చినందుకు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. 3వది, వారు తమ స్వభావాన్ని మార్చుకున్నందుకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించను. ఈ 3 మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అప్పగించను దేవుడే వారిని అప్పగించేశారు. ప్రేమ దేవుడు గమనించండి, గుండె ఆపరేషన్ చేసేటువంటి అత్యున్నతమైనటువంటి డాక్టర్ గారే నీకు హోప్ లేదని విడిచిపెడితే నీకు ఎక్కడ హోప్ ఉంటుంది? ఎక్కడ నీకు నిరీక్షణ ఉందో ఆలోచించు. ఏ వ్యక్తి అయితే నీకు సహాయం చేయగలడో ఆ వ్యక్తే నేను నీకు సహాయం చేయలేను అంటే నీకు సహాయం చేసేదేవాడు. అందుకని ప్రేమ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషులను నశింప చేయడం కొరకు కాదు, మనుషులకు శిక్ష విధించడం కొరకు కాదు, మనుషులను రక్షించడం కొరకు వచ్చాడు.
మానవాళిని రక్షించి వారిని నిత్య పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేయాలి. అంటే కేవలము రక్షించే హక్కుదారులుగా కాదు, ఆయనని మానవులను రక్షించి ఆయనలాగా జీవింపచేసి తదుపరి వారందరూ నిత్య పరలోక రాజ్యంలో ఆయనతో పాటు యుగయుగాలు సంతోషంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. అంతే తప్ప కొంతమంది అనుకున్నట్లు వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అనుకుంటారు. ఎందుకంటే క్రైస్తవ్యం మతము కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ద రిలీజియన్, క్రిస్టియానిటీ ఈజ్ ద లైఫ్ స్టైల్. క్రైస్తవ్యము ఒక మతము కాదు, క్రైస్తవ్యము ఒక జీవన శైలి. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ క్రైస్తవాన్ని మతపరమైనటువంటి దానిగా మార్చేస్తున్నారు. మతపరమైనటువంటిదిగా మార్చే వారి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ క్రైస్తవం ఒక జీవన శైలి. యేసులాగా బ్రతికి యేసులాగా జీవించేటువంటి ఒక జీవన శైలి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ విధమైనటువంటి శ్రమల చేత, ఏ విధమైనటువంటి పాపం చేత, నువ్వు ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యల చేత నువ్వు సతమతమైపోతున్నావో నాకు తెలియదు, కానీ నీకు సొల్యూషన్ ఒకటే, నీకు పరిష్కారం ఒకే ఒకటి. ఎందుకంటే అది యేసు దగ్గర మాత్రమే ఉన్నది. ఎందుకంటే తెలుసా, యేసు దగ్గర మాత్రమే ఉన్నదని చెప్పడానికి ఒక కారణం చెప్పి నేను ముగిస్తాను కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చాలా జాగ్రత్తగా ఏమండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనంటే ఆయన దైవ మానవుడు. దైవ మానవుడుగా ఈ బైబిల్లో ఎందుకు కనబడుతున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు కనుక దైవ మానవుడుగా లేకపోతే లోకానికి రక్షణ లేదు. ఈ రోజు నాకు రక్షణ లేదు. ఇక్కడ చేరిన చాలా మంది పాస్టర్లు క్రైస్తవులను పడే వారికి రక్షణ లేదు. వారి పాప నుంచి విమోచించబడలేదు, విమోచించబడరు కూడా. కారణం ఏంటంటే ఈయన దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దైవ మానవుడు కాకపోతే మనకు రక్షణ లేదు. ఎందుకు ఈ దైవ మానవుడు అంటే ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. ఈయన ఎలాంటి వాడంటే, ఉదాహరణకి మీరు చాలా మంది మీటింగ్లో చూస్తుంటారు, ఈ తర్జుమా చేసేటువంటి వాడు చూడండి. ఇప్పుడు నేను నిలబడి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అనుకోండి, ఈ తమ్ముడు వచ్చేసి దాన్ని తర్జుమా చేస్తుంటారు. అంటే ఇప్పుడు చూడండి, మీకేమో తెలుగు రాదు, మీకు ఇంగ్లీష్ రాదు. ఏమండి, మీకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు రాదు. జాగ్రత్త వినండి, మీకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు రాదు. కాబట్టి నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా భాష మీకు అర్థం కావాలంటే మధ్యవర్తి ఏం చేస్తున్నాడంటే మీ మధ్యలో నిలబడి నా ఇంగ్లీష్ని అర్థం చేసుకొని నా ఇంగ్లీష్ని తెలుగులోనికి తర్జుమా చేసి అది మీకు బోధిస్తున్నాడు. అందువల్ల మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన దైవ మానవుడుగా ఈ లోకానికి రావడం ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క చెయ్యిని పట్టుకోగలిగిన దమ్మెవడికైనా ఉందంటే అది ఒక యేసయ్యకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన దేవుడు. పాపములు క్షమించడానికి మనిషి కుమారునికి భూమి మీద అధికారము కలదు. ఆయన దేవుడు కాబట్టి దేవుని యొక్క చెయ్యిని పట్టుకోగలడు. దేవుని చెయ్యిని పట్టుకోగలిగిన మానవుడు ఎవడు ఉన్నాడా? ప్రపంచంలో ఎవడు లేడు. అలాగనే ఈయన మానవుడిగా మారాడు. పరలోకంలో దేవుడిగా ఉండకుండా ఆ దేవాది దేవుడు ఈ మానవ రూపాన్ని ధరించాడు. కారణం ఏంటంటే ఇప్పుడు మానవుడిగా ఉండేటువంటి ఈ మనిషి చెయ్యిని పట్టుకుంటున్నాడు ఒకవైపు, మరొక వైపు ఏం చేస్తున్నాడు? దేవుని చేయి పట్టుకున్నాడు. చూసారా? అంటే అన్నమాట, ఇప్పుడు ఇటు దేవునికి మానవుని యొక్క సమస్యను తెలుసుకొని ఇటు దేవునికి చెప్పి దేవుని దగ్గరతో సహవాసాన్ని కల్పించిన కొరకు యేసుక్రీస్తు ప్రభు దైవ మానవుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందువలన ఇలాంటి వారు యావత్ ప్రపంచంలో ఎవరికి ఉన్నారు? యేసులాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? యేసులాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నేను జీవ మార్గమని ఎవరైనా అన్నారా? నేను జీవ మార్గమని ఎవరైనా అన్నారా? యేసులాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? యేసులాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? కానాను విందులో కడకు పెళ్లి విందులో, కానాను ఊరిలో కడకు పెళ్లి విందులో వట్టి నీళ్ళనే ద్రాక్ష రసముగా మార్చేసెను, వట్టి నీళ్ళనే ద్రాక్ష రసముగా మార్చేసెను. యేసులాంటి దేవుడు, యేసులాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నేను జీవ మార్గమని ఎవరైనా అన్నారా? అటు దేవుణ్ణి అర్థం చేసుకొని మానవునికి పరిచయం చేసి మానవుని సమస్యలను తెలుసుకొని దేవునికి చెప్పగలిగినటువంటి ఏకైక దైవ మానవుడు యావత్ ప్రపంచంలో ఒక యేసుక్రీస్తు మరేవాడు. అందువరకే యేసు ప్రభువు నేను నమ్ముకున్నాను. అందువరకే యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఒక దినం ముందు నేను పక్షి విగ్రహార్థం చేసేవాడు. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఈ లోకం గతి ఏమిటని ఒక కరపత్రం ద్వారా నేను రక్షణ పొందాను. మా అమ్మకి వెళ్ళి చెప్పానమ్మా, ఈ విగ్రహాలు ఇవన్నీ తప్పట, ఇది నిజమైన దేవుడు కాదుట, మనం నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు అని నేను తెలుసుకున్నప్పుడు అవన్నీ తీసి బయట పారేసి నేను, మా తల్లి, మా నాన్న అందరూ కూడా రక్షణ పొందాను. ఎందుకంటే ఇలాంటి దైవ మానవుడు యావత్ ప్రపంచంలో ఎవరికి ఉన్నాడు? అందువల్ల పిల్లగా నీవు రక్షణ పొందాలంటే, నీ జీవితంలో నిజమైన సుఖ సంతోషాలు నీకు కావాలంటే
ఈ దైవ మానవుడైనటువంటి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించిన ఈ యేసయ్య దగ్గరికి వస్తే తప్ప నీకు నిరీక్షణ లేదు. అంటే నీకు నిరీక్షణ కలిగి నువ్వు సుఖ సంతోషాలతో నువ్వు బ్రతకాలనుకుంటే ఈ రాత్రి నేను ఆహ్వానిస్తున్నాను, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రేర. మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏం చేయాల్సిన పని లేదు, నువ్వు ఏమి ఇవ్వాల్సిన పని లేదు. యేసయ్యకు నీ హృదయాన్ని ఇస్తే నేను పాపినని చెప్పగలిగితే చాలా మంది అంటుంటారు ఏమండి, కోళ్ళు గొర్రె మేకలను బలి కోరని దేవుడు, అరటి పళ్ళు అర్పణలు అసలు అడగని దేవుడు. కోళ్ళు గొర్రె మేకలను బలి కోరని దేవుడు, అరటి పళ్ళు అర్పణలు అసలు అడగని దేవుడు. కోళ్ళు గొర్రె మేకలను బలి కోరని దేవుడు, అరటి పళ్ళు అర్పణలు అసలు అడగని దేవుడు. మనసిస్తే మనసిస్తే చాలు నీకు మనశ్శాంతినిచ్చువాడు, మనసిస్తే చాలు నీకు మనశ్శాంతినిచ్చువాడు. యేసు మహాదేవుడు, యేసు గొప్ప దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు, సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు. యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు గొప్ప దేవుడు. నీ దగ్గర చేయబడడం లేదు, నీ తల నీళ్ళు అక్కర్లేదు, నీ డబ్బులు అక్కర్లేదు, నీ ఇల్లు అక్కర్లేదు, నీ వస్త్రాలు అక్కర్లేదు, నీ పాడి పశువులు పంటలు అక్కర్లేదు. దేవునికి కావలసింది నీ హృదయం. నువ్వు ఒక హృదయాన్ని ఇవ్వగలిగితే ఆ హృదయాన్ని అంతా నింపి నిన్ను సంతోషపరచునేలా చేయాలి. అందుకని మానవుని సృష్టించడంలో దేవునికి ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఏమంటే మన క్యాటకిజం బైబిల్లో కానివ్వండి అనేకమైనటువంటి దాంట్లో రాయబడినటువంటి సత్యం ఏంటంటే మానవుడు దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి ఎంజాయ్ చేయాలని మాత్రమే దేవుడు ఉద్దేశించాడు. The chief end of the man is to know God and to enjoy him forever and ever. That is the purpose of man. మానవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుడు మానవుని సృష్టించిన ఉద్దేశం ఏంటంటే వీడి పాపంలో పడేసి వీడి కష్టాలు పెట్టేసి వీడి కష్టాలు పడుతున్న చూసి శాడిస్ట్ లాగా కొంచెం ఆనందపడాలని దేవుని ఉద్దేశం కాదు, అది మనం చేసుకున్నాం. అందుకని మానవుని పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే మానవుడా నీవు నన్ను ఎరుగు, నువ్వు నిత్యము నన్ను అనుభవించు ఆనందం. అలాంటి అనుభవ ఆనందాలు మీకు కావాలంటే ఈ రాత్రి కాల్సిన సర్వ వచ్చి ప్రార్థన చేసుకున్నాం. దేవుడు తన వాక్యాన్ని మనం వెంటనే ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఈ రాత్రి కాల్సిన ప్రేమైనటువంటి దేవుడి దగ్గర నిజమైనటువంటి ఆనందం సంతోషం నీ జీవితంలో నీకు కావాలి. అలాంటి ఆనందం సంతోషం నీకు కావాలంటే ఒక నిమిషం మనం ప్రభుత్వం